వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. నిన్న రిపబ్లిక్ డే పరేడ్లో ఒక ఇంట్రెస్టింగ్ మొబిలిటీ యూనిట్ని షోకేస్ చేశారు. ఆ మొబిలిటీ యూనిట్ హిమయోధ. ఏంటి ఈ హిమయోధ అంటే యానిమల్స్, హ్యూమన్, టెక్నాలజీ ఈ ట్రీటీని సినర్సైజ్ చేశారు. ఈ మూడు కూడా ఆ మొబిలిటీ యూనిట్లో పార్టిసిపేట్ చేసింది. ఇది ఒక స్పెషలైజ్డ్ ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ అనమాట. హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో మొబిలిటీ అనేది చాలా కష్టం. అలాంటప్పుడు మనం యానిమల్స్ని యూస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ సర్వేలెన్స్ కష్టం. అలాంటప్పుడు మనం బర్డ్స్ని యూస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అటాకింగ్కి యాజ్ వెల్ యాజ్ మొబిలిటీకి డాగ్స్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. అండ్ ఎనీ టెరైన్లో యూస్ చేసేటువంటి వెహికల్స్ని కూడా, ఏటీవీస్ని కూడా మనం ఉపయోగించుకుంటాం. ఎనీ టెరైన్, ఏ ప్రాంతంలో అయినా కానీ వెళ్ళేటువంటి యూనిట్స్ అనమాట. వీటన్నిటిని సినర్సైజ్ చేసి ఒక షోకేస్ చేయడం జరిగింది రిపబ్లిక్ డే పరేడ్లో. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా EU లీడర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ కూడా దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది వసుదైక కుటుంబం, ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని రికగ్నైజ్ చేస్తూ ఉంది. దీంట్లో షోకేస్ చేసిన ఇంపార్టెంట్ యానిమల్స్ని ఒక్కసారి చూద్దాం. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ టెక్నాలజీని కూడా మనం ఒకసారి చూద్దాం. వీటిని బ్యాక్టీరియన్ క్యామెల్స్ అంటారు. కోల్డ్ డిజర్ట్స్ అయ్యి మనం లదాఖ్ని కోల్డ్ డిజర్ట్ అంటాం. దాంట్లో గాల్వాన్, నుబ్రా అనే ప్రాంతాల్లో ఎక్కువగా నివసించే ఈ బ్యాక్టీరియన్ క్యామెల్స్ని షోకేస్ చేశారు. ఇవి డబుల్ హంప్ ఉంటాయి. దాంతో కూర్చోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లగేజ్ని ప్లేస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. 200 kgs వరకు, 1500 feet వరకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ యానిమల్స్ మోసుకెళ్ళగలుగుతాయి. లగేజ్ని మొబిలిటీ కోసం ఉపయోగిస్తారు వీటిని. అండ్ దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ హార్సెస్ కూడా డిస్ప్లే చేశారు. వీటిని జన్స్కర్ పోనీస్ అంటారు. ఈ జన్స్కర్ పోనీస్ అనేది ఎండేంజర్డ్ మౌంటైన్ పోనీస్ అనమాట. సో ఇది లాజిస్టిక్స్ని క్యారీ చేయడానికి, ముఖ్యంగా మోడర్న్ వెహికల్స్ ఎక్కడికైతే వెళ్ళవో, రూరల్ హింటర్లాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లాజిస్టిక్స్ని అంటే మొబిలిటీ కోసం వీటిని ఈ జన్స్కర్ పోలీస్ని ఉపయోగిస్తారు. ఇవి ఎండేంజర్డ్ యానిమల్స్. ఇవి కూడా నిన్న కనిపించాయి. దాంతోపాటు ఇండిజినియస్ ఆర్మీ డాగ్స్, భారతదేశానికి సంబంధించిన బ్రీడ్కి సంబంధించిన యానిమల్స్ ఇవి. వీటిలో ముదోల్ హౌండ్, రాంపార్ హౌండ్, తర్వాత చిప్పిప్రాయి, కోంభాయి, తర్వాత రాజపాలాయం ఇలాంటి నేటివ్ బ్రీడ్స్తో ఉన్నటువంటి డాగ్స్ని షోకేస్ చేశారు. ఇవి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్తోనూ, GPS ట్రాకింగ్తోనూ, కెమెరాస్ అటాచ్ చేసి అటాక్కి, పెట్రోల్ డ్యూటీస్ కోసం వీటిని ఉపయోగిస్తారు. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ర్యాప్టార్ కనిపించింది. సో వాటిని బ్లాక్ కైట్ అంటాం. ఇలా ఎక్కడైతే డ్రోన్స్ వస్తే అనుమానం వస్తుందో, LOC కానీ LACలో కానీ డ్రోన్స్ అయితే అనుమానం వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి బర్డ్స్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే సర్వేలెన్స్కి అండ్ యాంటీ డ్రోన్ ఆపరేషన్స్కి అది కంప్లీట్ మిషన్ అవుతుంది అనమాట. అలాంటి బ్లాక్ కైట్స్ని కూడా రీసెంట్గా ఈ యూనిట్లో హిమయోధాలో డిస్ప్లే చేయడం జరిగిందనమాట. దాంతోపాటు గ్లేషియర్ ఏటీవీస్ అంటే ఆల్ టెరైన్ వెహికల్. ఏ టెరైన్స్లో అయినా కానీ వెళ్ళగలిగేటువంటి ఈ వెహికల్స్ రగ్డ్ హై ఆల్టిట్యూడ్ టెరైన్స్లో కూడా మొబిలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం, ఐసీ ప్రాంతాల్లో మంచు ఉన్నప్పటికీ కూడా వెళ్ళడానికి ఈ వెహికల్స్ సహకరిస్తాయి. ఇలా యానిమల్, హ్యూమన్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన, సినర్జైజ్కి సంబంధించిన ఒక స్పెషలైజ్డ్ యూనిటే ఈ హిమయోధా యూనిట్.